సిరిసిల్ల అనేది ఉరిసిల్లగా ఉండే ఒకప్పుడు. ఇవాళ ఎలా ఉన్నదంటే జిల్లా తయారు చేసిండు. రాజన్న సిరిసిల్ల అనే పేరు మార్చి ఒక హోదాగా తీసుకొచ్చిండు. ఇలా ఈ ఉన్న ఏరియాలో ఎటు చూసినా కానీ పందులు ఇట్లా తిరుగుతున్న ఏరియా ఇదంతా. సీసీ రోడ్లు లేవు, కరెంటు స్తంభాలు లేవు, సీసీ కెమెరాలు లేవు. రోడ్ల విస్తీర్ణం చాలా జరిగింది. ఔటర్ రింగ్ రోడ్లు చేసిండు సారు. కొత్తగా జిల్లా చేయడం వల్ల మాకు కొత్తగా కలెక్టర్ ఆఫీస్ అయింది. కలెక్టర్ ఆఫీస్ అయిందంటే మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా పనులు అవుతున్నాయి. ఇంతకుముందు కరీంనగర్ పోయి చేసుకొచ్చుకునే వాళ్ళు పనులు. ఇప్పుడు మనకి చాలా ఇబ్బంది లేకుండా చాలా సౌకర్యాలు మంచిగా మెరుగైనాయి. ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? మా సిరిసిల్ల మీద మొత్తం పగబట్టినట్టు ఉన్నాడు మరి మనిషి. అది ఎందుకో కానీ మరి మేము ఏం పాపం చేసినాం మరి అర్థమవుతలేదు. ఇవాళ మా కేటీఆర్ గారు ఇలా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు, వ్యవసాయ కాలేజ్ తీసుకొచ్చిండు, అప్రైల్ పార్క్ తీసుకొచ్చిండు. ప్రతి ఇంటికి ఇక్కడ ఉన్న వాళ్ళు నేతన్నలు కాబట్టి, గరీబ్ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక ఇంటికి ఒక పింఛన్ ఇవ్వాలి, ఆసరా పింఛన్లు ఇవ్వాలని చెప్పి సంకల్పం తీసుకొని అందరికీ ప్రతి ఇంటింటికి ఆసరా పింఛన్లు, ఫ్రీగా రేషన్ కార్డులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసారు. ఇవన్నీ మా కేటీఆర్ సార్ ఆధ్వర్యంలో జరిగింది. అట్లనే మా జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు కూడా మన తెలంగాణకు ఎంతో చాలా మేలు చేసింది ఇలా. ఎందుకంటే ఇలా మిషన్ భగీరథ తీసుకొచ్చి ప్రతి గల్లీలో నీళ్లు వచ్చేటట్టు ఇంటింటికి ఫ్రీ నల్లా ఇచ్చి నీళ్లను సప్లై చేయడానికి కారణం ఇవాళ మిషన్ భగీరథ ఎంతో తోడ్పడ్డది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. ఇవాళ కాళేశ్వరం కూలిపోయింది కూడా అంటున్నారు. కూలిపోవడం అని అంటే అది తప్పు ముచ్చట, వాళ్ళకు తెలియదు ఆ వాస్తవం ఏంటో. మా కొంతమంది దాని గురించి ఎవరికి అవగాహన లేదు. ఇవాళ కాళేశ్వరం కట్టకముందు 1,20,00,000 ఎకరాలకు భూమి పారకం ఉండేది. ఇప్పుడు మాత్రం 2,20,00,000 భూమి పారకం అవుతుంది. అలా అది ఆ అభివృద్ధి ఎవరికి కనపడతలేదా?